పవన్ కళ్యాణ్ అభిమానులకు బన్నీ కౌంటర్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఏ అంశంలో పవన్ కళ్యాణ్ అభిమానులకి బన్నీ కౌంటర్ ఇచ్చారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏ రకంగా కౌంటర్ ఇచ్చారంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఆయన నిన్న ఎయిర్పోర్ట్లో ఒక టీ షర్ట్ వేసుకుని కనిపించారంట. ఆ టీ షర్ట్ పైన అప్పట్లో అనగనగా ఒక రోజు సినిమాలో బ్రహ్మానందం ఒక బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకుని నున్నగా దూకున్న తలతోటి ఆయన ఎంట్రీ ఆ సినిమాలో ఫస్ట్ ఎంట్రీ. పోలీసులు ఆయన్ని అటొకళ్ళు ఇటొకళ్ళు చేతుల మీద తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. నేనెవరో తెలుసా అని పోలీసుల్ని ఇది చేస్తూ ఉంటాడు. నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా మీకు అని పోలీసుల్ని బాగా ఇది చేస్తాడు. ఇక పోలీసులకు మండి పోలీసులు ఫైల్ తీసుకొచ్చి అతను ముందేసిందాకా అంటానే ఉంటాడు. ఈ మధ్యలో ఏమంటుంటాడంటే, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ అంటుంటాడు. అంటే ఇక్కడ జనాల్లోనేమో అసలు ఉత్కంఠత, ఎవరో నెల్లూరు పెద్దారెడ్డి ఉన్నాడు, ఈయన నెల్లూరు చిన్నారెడ్డి కావన్సు అనుకుంటా ఉంటారు. ఈలోపు ఏం చేస్తారంటే పోలీసులు, మరి రామ్ గోపాల్ వర్మ సినిమా కదా, మామూలు సినిమా కాదు అది, అది ఫైల్ తీసేస్తే ఒక పోలీస్ స్టేషన్లో ఒక మామూలు పాత నేరస్తులు లిస్ట్ పెడతా ఉంటారు. అట్లాంటి లిస్ట్లో ఉంటాడు బ్రహ్మానందం. ఓకే, సరే అదే పోలీస్ స్టేషన్కి వీళ్ళు వస్తారు. ఎవరు, జేడి చక్రవర్తి ఆ అమ్మాయి హీరోయిన్ వస్తారు. వాళ్ళ సాయంతో మొత్తానికి ఆ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుంటారు. తప్పించుకున్న తర్వాత ఇంకా ఈయన తెలివితేటలన్నీ చూపించి వాళ్ళకి చేసే సాయం చేస్తూ ఉంటాడు. ఇక స్క్రీన్ మొత్తంలో అతను ఉన్న ఎపిసోడ్ మొత్తంలో అస్సలు ఈ రోజుకి ఆయన హావభావాలు అయితే అందరికీ గుర్తుండి, అసలు హావభావాలు గుర్తు కాదు, ఆ థాట్ వస్తేనే నవ్వు వచ్చేస్తుంది మొహం మీద. అసలు మామూలుగానే బ్రహ్మానందం పేరు తెలుసుకుంటేనే నవ్వు వస్తుంది, అది వేరే విషయం. కానీ ఆ పర్టిక్యులర్ క్యారెక్టరు, ఆ పర్టిక్యులర్ ఏమంటాం కాస్ట్యూమ్, ఆ పోస్టర్ అంటాం కదా, ఆ పోస్టర్ని మటుకు మర్చిపోలేము. అయితే మరి అల్లు అర్జున్కి ఒక మంచి బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఒక టీ షర్ట్ మీద ఆ నెల్లూరు పెద్దారెడ్డి ఫోజులు ఏవైతే ఉన్నాయో, పోలీసు వాళ్ళు సేకరించి పెట్టిన ఫోజులు ఏవైతే ఉన్నాయో, ఆ 2 పోజుల్ని తీసుకొని ఆ టీ షర్ట్ మీద ముద్రించుకున్నాడు. ముద్రించుకుని అంతవరకు వేసుకుని ఉంటే బాగుండుండేది. అసలు ఎవరు దీని గురించి పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఏదో ఆయనకు బ్రహ్మానందం అంటే బాగా ఇష్టంగా ఉంచు, లేదంటే ఏమన్నా డిప్రెషన్లో ఉన్నాడేమో, బ్రహ్మానందాన్ని మీద వేసుకుంటే కానీ ఆయనకి కొంచెం సంతోషం రావట్లేదేమోలే, డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి బ్రహ్మానందాన్ని టీషర్ట్ని వేసుకున్నాడు కావచ్చు. ఇప్పుడు నాగార్జున కూడా చెప్తుంటాడు, నాకు ఎప్పుడైనా కానీ బాగా దిగులుగా అనిపించినా ఏదన్నా అనిపిస్తే కనుక బ్రహ్మానందం గారి పెట్టుకుని చూస్తాను, చూసేస్తే నాకు మొత్తం నా స్ట్రెస్ అంతా వెళ్ళిపోద్ది అని అట్లాగే ఈయన కూడా అనుకుంటారు. కానీ ఇంకో అడుగు ముందుకేసి, మనోడు మామూలుడు కాదు కదా అల్లు అర్జును, నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని రాసుకున్నాడు. అక్కడ పేలింది బాంబు, బ్లాస్ట్. ఏంటంటే ఆ మధ్య బాగా అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీలో చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని చెప్పుకోవటం, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తాలూకు అని చెప్పుకోవటం, అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆ విషయం మీద మీమ్స్ కూడా వచ్చినాయి. భయంకరంగా మీమ్స్ కూడా వచ్చి, మొన్న ఏదో ఒక టీవీ షోలో, ఈ రియాలిటీ షోస్ జరుగుతూ ఉంటాయి కదా, మేము ఎమ్మెల్యే గారు తాలూకు అంటే మనకి ఇమ్మీడియట్గా ఏం గుర్తొస్తుంది? పవన్ కళ్యాణ్ గుర్తొచ్చేస్తున్నాడు. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అని.
అసలు ఈ జాడ్యం ఎక్కడి దాకా వెళ్ళేటట్లుందంటే ఏ బస్ స్టాండ్లోనో పిక్ పాకెటింగ్ చేసిన వాళ్ళు కూడా పట్టుకోగానే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అన్న ఆశ్చర్యపోకర్లా ఆ టైప్లో అయిపోయారు. చాలా మంది బండ్ల మీద కూడా స్టిక్కర్లు కొట్టించుకున్నారు. పైగా పెళ్ళికి వెళ్ళినప్పుడు అడుగుతారు కదా జనరల్గా, మీరు ఎవరి తాలూకు అని, మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని చెప్పుకునేటట్లు ఇలా రకరకాలన్నమాట. అంటే ఇది వాళ్ళు ఏదో అదొక ఉచ్చిలి కింద చేసింది. మా నాయకుడే గనక ఎమ్మెల్యే అయిపోయాడు, ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు అనే జోష్లో వాళ్ళు చేసిన విపరీత ప్రచారం వికటించిందని చెప్పొచ్చు. ఏదైనా ఒక మోస్తరు వరకు బాగుంటుందండి. ఏదైనా ఒక పరిమితి దాటింది అనుకోండి వెకటేస్తుంది. ఇప్పుడు మీరు స్వీట్లు బాగా తినండి, మీరు ఎంత స్వీట్లు అంటే ఇష్టం ఉన్నా 2 తినే వరకు బాగుంటుంది, 3 తినే వరకు బాగుంటుంది, 4, 5 దగ్గర నుంచి వెగుటు కొట్టడం స్టార్ట్ అవుతుంది. ఇంకొక 2, 3 తిన్నారంటే జన్మలో ఆ స్వీట్ ముట్టుకోరు, అలా అయిపోద్ది. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్కి ఆ రోజు జనసేన పార్టీ వాళ్ళు ఏమనాలి, సైన్యం ఎవరైతే ఉన్నారో, జన సైనికులు అభిమాన సైన్యం ఎవరైతే ఉన్నారో, ఆ రోజు పుష్ప సినిమా గురించి వ్యతిరేకంగా మాట్లాడటం కావచ్చు, మేము ఆడనివ్వము అంటాం కావచ్చు, బ్యాన్ చేస్తామంటాం కావచ్చు, అసలు చూడొద్దు అని చెప్పటం కావచ్చు, ఇట్లా రకరకాలుగా చేసేసరికి ఇప్పుడు ఇది ఆరని జ్వాలలాగా అతని మనసులో ఉండిపోయింది. పైగా ఇంకా కొత్త సినిమా ఏది స్టార్ట్ చేసినట్లేడు, మనోడు కాస్త ఖాళీగా ఉన్నట్టున్నాడు. అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తే క్రియేటివ్గా ఈ ఐడియా వచ్చిందనమాట. ఇటు ఒక రకంగా ఆకర్షణ పెరుగుతుంది, ప్రత్యేక ఆకర్షణగాను ఉంటుంది, ఇంకో పక్క కక్ష తీర్చుకున్నట్లు ఉంటుంది. 200 లాభం అని చెప్పి అల్లు అర్జున్ ఈ పని చేశాడు అనిపించింది. మళ్ళీ ఎలానూ చేస్తాడు. అల్లు అర్జున్ చాలా తెలివైనోడు. బాంబేలో ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన ఒక పెద్ద ఈవెంట్ ఏదో జరిగితే దానికి చిరంజీవి గారు వెళ్ళారు, అమితాబ్ బచ్చన్ గారు, అలాగే రజనీకాంత్ గారు, మొత్తం పాత వెటరన్ హీరోయిన్లు, ఇప్పుడు అప్కమింగ్ హీరోయిన్లు, వీళ్ళు ఆఖరి శ్రీలీల కూడా వెళ్ళింది. మరి ఆవిడకి ఎవరు ఎంట్రీ పాస్ ఇప్పించారో కానీ మొత్తానికి అందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు చిరంజీవి గారు ఎవరెవరి దగ్గర నుంచి స్ఫూర్తి పొందింది, నటన నేర్చుకుంది ఆయన చెప్పారు. అలాగే ఇంకొకళ్ళు అంటే ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పారు. అక్కడ అల్లు అర్జును చాలా మెచ్యూర్డ్గాను చాలా తెలివిగా నేను చిరంజీవి గారిని చూసి నేర్చుకున్నాను అని చెప్పాడు. నేను చిరంజీవి గారి డాన్స్ చూస్తూ పెరిగాను. వేవ్స్ అని చెప్పి ఒక ఈవెంట్ జరిగింది దానిలో అనమాట. చాలా తెలివిగా చెప్పాడు. అంటే ఇది చిరంజీవి అభిమానుల మనసులను తాగుతుంది. అది చిన్న విషయం ఏం కాదు. ఇప్పుడు ఇది మొత్తం మెగా ఫ్యామిలీ. ఇప్పుడంటే వీళ్ళు ఏదో అల్లు ఫ్యామిలీ అని వేరుపడ్డారు, కానీ మామూలుగా మొత్తం అభిమానుల్లో చిరంజీవి అభిమానులే అల్లు అర్జున్కి ట్రాన్స్ఫర్ అవుతారు, మళ్ళీ వాళ్ళే పవన్ కళ్యాణ్కి ట్రాన్స్ఫర్ అవుతారు, వాళ్ళే రామ్ చరణ్కి, అలాగే మళ్ళీ వాళ్ళే వరుణ్ తేజ్కి. ఏదైనా ఏ సినిమా వచ్చినా సరే ఈ అభిమానులు వీళ్ళ జేబులు ఖాళీ చేసుకుంటానికి ప్రతి 2 నెలలకు ఒక సినిమా వస్తుంది కదా, 3 నెలలకు ఒక సినిమా వస్తుంది కదా, వచ్చినప్పుడు వీళ్ళు ఖాళీ చేసుకుని చక్కగా పోస్టర్లు వేసి, తోరణాలు కట్టి, పూలదండలు వేసి, కటౌట్లు చేసి, నానా హంగామా చేసి అభిమానులు డబ్బులు వదిలించుకుంటానికి ఈ మొత్తం వీళ్ళే. అందుకని ఆ బ్యాంక్ ఉంది చూసారా, ఆ బ్యాంకును పోగొట్టుకోవటం ఇష్టం లేక కొంత నిజం కూడా అది ఒక రకంగా చిరంజీవి డాన్స్ని 100% అనుసరించగలిగింది అల్లు అర్జునే, రామ్ చరణ్ కంటే కూడా. తర్వాత రామ్ చరణ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఏదైనా చిన్నప్పటి నుంచి అల్లు అర్జును ఏదైనా చిరంజీవి డాన్స్ వేయాలంటే ఆ ఫ్యామిలీ ఫంక్షన్స్లో అల్లు అర్జునే. డాడీ సినిమాలో కూడా ఉంటుంది అతని డాన్సు.
ఇలా అల్లు అర్జున్ బాగా తెలివిగా ముందుకెళ్తున్నాడు. ఏది ఏమైనా వెన్నుపోట్లు లేకోకుండా ఉంటే గనక ఎవరికైనా సరే, ఎవరైనా సరే వాళ్ళు వెన్నుపోట్లు పొడిపించుకోనూకూడదు, బాధపడనకూడదు, వెన్నుపోట్లు పొడిచి సంతోషపడకూడదు అనేది ఇప్పుడు మనకి ఇదంతా చూసిన తర్వాత అర్థమైంది. అంటే అసలు నిజంగా అల్లు అర్జున్ గారు ఆ టీషర్ట్, ఆ క్యాప్షన్ తో ఉన్నటువంటి టీషర్ట్ ధరించడం వెనక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కౌంటర్ ఇచ్చేందుకు ధరించాడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఓకే. కేవలం అది మాత్రమే అయితే, ఆ బొమ్మ మాత్రమే, ఎమోజీ ఒక్కటే వేసుకుంటే ఏముండేది కాదు. అసలు నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని రాయడం, ఇప్పుడు ఆ తాలూకా అన్నమాట వీళ్ళు విశేషంగా ప్రచారంలో పెట్టారు కాబట్టి అతను అది వాడగలిగాడు, వాడాలనుకున్నాడు. అది అతని సమయస్ఫూర్తి. అతనికి వచ్చిన ఐడియానా ఇంకెవరికన్నా వచ్చిన ఐడియానా అనవసరం. కానీ ఇదే ఐడియా ఇంకెవరైనా ఫాలో అయితే ఇంత ఇది వచ్చేది కాదు కదా, ఇంత పాపులారిటీ వచ్చేది కాదు, ఇంత వివాదము అయ్యేది కాదు. కాబట్టి ఏది ఏమైనా చాలా స్ట్రాటజీ తోటి అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నాడు అనేది అర్థం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.